ఎస్ చూడండి. సో మిస్ అయిపోయింది, పర్లేదు. లోనకు వెళ్ళింది, ఆ తర్వాత తప్పించుకోవడం జరిగింది. బాటిల్లోకి వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత అది మెల్లగా తప్పించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఒక బాటిల్తో మిస్ అయితే మరొక బాటిల్ ఉంది, పర్లేదు. చక్కగా చేపలన్నీ ఈరోజు లాగటం జరుగుతుంది. సో మహేష్ అనే బ్రదరు అడగడం జరిగింది, మన సబ్స్క్రైబర్ అండి. ఆయన అడిగాడు బాటిల్ గాలంతో ఈ విధంగా చేపలు పడతారో చూపించండి. బ్రదర్ మహేష్ గారు, మీకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తూ ఉన్నాం. మీరు అడిగారు కాబట్టి, మీరు అడిగిన దాని ఏదైతే మీరు కోరిక మేరకు అడిగారో ఆ విధంగా చూడండి. లైవ్లో ఎక్సలెంట్, చూడండి, సూపర్బ్. చూశారు కదండి. దాంట్లో ఇప్పుడు ఏ విధంగా చేప ఉందో చూడండి, చేప ఏ విధంగా ఉండిపోయిందో చూడండి, సూపర్బ్ అండి. సో బాటిల్ గాలంతో ఏ విధంగా చేపను పట్టారో చూడండి, సూపర్ ఎక్సలెంట్. లోన చేపలన్నీ లోనకు వేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడండి. ఇవన్నీ కూడా బాటిల్ గాలంతోనే పట్టినవన్నీ చేపలండి, ఇవన్నీ కూడా చూశారు కదా. సో ఇవన్నీ కూడా బాటిల్ గాలాలతో పట్టిన చేపలే, అవన్నీ కూడా బాటిల్ గాలంతో పట్టిన చేపలే. చూశారు కదా ఎన్ని పట్టారో. సో దాదాపు సంచి సగం నిండింది, ఇంకొక సగం నింపడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఈవినింగ్ లోపు ఆ సంచి మొత్తం నింపడం ఖచ్చితంగా ఖాయం. సూపర్ ఎక్సలెంట్. వావ్, చూసారా ఎంత పెద్ద చేప. ఆ పెద్ద చేప కూడా బాటిల్తోనే వచ్చిందండి. సో ఎంత ఆశ్చర్యం కదండి. ఎస్, ఈ బాటిల్ గాలాన్ని మీరు కూడా ప్రయత్నం చేయండి, ఇలాంటి సంచులు మీరు కూడా నింపచ్చు. ఎస్ చూడండి, దాదాపు 4 కేజీలు అయిపోయి ఉంటాయి చేపలు. దాదాపు 4 కేజీల చేపలను మీరు సింపుల్గా బాటిల్ గ్యాలంతో లాగటం జరిగింది. ద ఎక్సలెంట్, ద మార్వలస్, ఫెంటాస్టిక్.